అందరికీ నమస్కారం. మురళీశక్తి వీడియో ప్రేక్షకులకు ఈరోజు తమిళ సినిమా, తెలుగు సినిమా విడుదలయ్యాయి. ముఖ్యంగా సూర్య నటించినటువంటి తమిళ స్టార్ సూర్య నటించిన కంగువ, కెఈ జ్ఞానవేల్ రాజా దర్శకుడు శివ రూపొందించిన ఈ సినిమా ఒక 1000 సంవత్సరాల క్రితం కథ అనమాట. ఈ 1000 సంవత్సరాల క్రితం కథ కోసం సూర్య 6 ప్యాక్ చేశాడు. దీన్ని దర్శకుడు ఎలా తెరకెక్కించాడో ఏమించే చూడాలంటే, ఇది యాక్చువల్గా 1000 సంవత్సరాల రుణానుబంధం. ఒక జన్మలో ఒక మనిషిని ఈ జన్మలో ఏమైనా చూస్తే ఎక్కడో చూసిన ఫీలింగ్స్ ఎట్లా కలుగుతాయో అలాంటిది ఒక చిన్న పిల్లవాడి స్పర్శతో 2024లో జనరేషన్లో ఉన్నటువంటి సూర్యకి ఆ పిల్లవాడి స్పర్శ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్లే విధానం ఏంటి? కంగువ. ఈ 1000 సంవత్సరాల క్రితం ఆటవిక జాతులు ఒక సముద్ర తీరాన కొండలు, లోయలు, కోనల మధ్య భైరవ కోన లాంటి ఒక 5 కోణాలు ఉంటాయి. రాక్షస కోణ, మంచు కోణ, ఇలాంటి 5 కోణాల్లో ఒక్క జాతికి చెందిన వ్యక్తి, తెగ చెందిన వ్యక్తి సూర్య. సూర్య తండ్రి ఒక జాతికి నాయకుడు, ధర్మ ప్రకారం నడుచుకుంటాడు. మిగిలిన జాతుల్లో రకరకాల కట్టుబాట్లు, ఆచారాలు ఉన్న కపాల కోనకి చెందినటువంటి అతను క్రూరమైన వ్యక్తిగా ఉంటాడనమాట. ఇది క్యారెక్టర్ వచ్చేసరికి ఇతను బాహుబలిలో కాలకేయ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి బాబీ డియోల్ చేశాడు. ఆ క్యారెక్టర్ క్రూరమైన వ్యక్తులు, క్రూరమైన వేషధారులు. ఈ సినిమాలో ఏమిటి చెప్పదలుచుకున్నాడు అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ అని. ఎక్కడో 1000 సంవత్సరాల కాలం నాటి కథను తీసుకొచ్చి 2024 సింకు చేస్తూ అప్పటి కంగువ, ఇప్పటి ఫ్రాన్సిస్ సూర్యకి ఈ పిల్లవాడు ఎలా లింకు, అసలు ఏంటి రుణానుబంధం ఉంటే ఎలా ఉంటుందో అనేది తెలియజేసే కథగా తీశాడు. ఇందులో చాలా అసలు ఏంటంటే, అసలు ఈ కుర్రవాడి కంగువ కాలంలో ఉన్నటువంటి ఆ జాతి ఈ పిల్లవాడికి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది చాలా చిత్రంగా ఉంటుంది. ఒక శత్రువు, తన జాతిలోని వందలాది మందిని చంపేసిన శత్రువు కొడుకు, నేను చంపేస్తే శత్రువు నేను పెంచుతానని హామీ ఇస్తాడు తల్లికి. ఇది సూర్య కనెక్ట్ అయ్యాడు కానీ జనాలు కనెక్ట్ కాలేకపోయారు. అలాగే చివరిలో కార్తీ ఒక ట్విస్ట్ వేస్తాడు అనమాట. కపాల కోనకు చెందినటువంటి ఈ నాయకుడికి ఒక ఉంపుడు గత్తె ద్వారా పుట్టిన కొడుకు కార్తీ, అతను దానికి రాజుగా పీఠం ఎక్కాలని చూస్తాడు. ఇలాగా ఏంటో గందరగోళంగా ఉండి అసలు ఏమిటి ఈ క్యారెక్టర్లు ఏంటి. ఇప్పుడు ఏదన్నా బాహుబలి తీసుకుంటే ఒక క్యారెక్టర్, కాలకేయ క్యారెక్టర్ కొద్దిగా ఉంటుంది, తర్వాత మిగతాదంతా మామూలు స్టోరీ. కాకపోతే ఇందులో కంగువలో 5 జాతులు, 5 వింత వేషధారాలు, వాళ్ళ మధ్య పోరు, ఫైటు, నమ్మక ద్రోహాలు, కుతంత్రాలు, రాజుల కోసం బంగారు నాణ్యాలు ఇచ్చే రాజులకి కులాల మధ్య చిచ్చుబుట్టే ఒక కంత్రి వాళ్ళు, ఇవన్నీ చూసి అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాదు. వాళ్ళ సంభాషణలు చాలా హైలైట్గా ఉంటాయి. గట్టిగా అరవడం, సింగం సినిమాలో సూర్య ఎలా అరిచాడు, ఈ సినిమాలో కూడా అంత అరుపులు, కేకలు, ప్రతి ఒక్కడు అరుపులు, కేకలే. ఇని బీపీ ఓనర్కి ఇంకా ఎక్కువ రైజ్ అవుతుంది. ఈ సినిమా 3Dలో కొంచెం ఎఫెక్ట్గా ఉంది, 2Dలో అయితే ఇంకా మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ స్టోరీ లైన్ ఎందుకు ఇన్ని కోట్లు పెట్టి తీశారు, ఎలా నచ్చుతుంది, దీన్ని సభ్య సమాజానికి ఏమి చెప్పదలుచున్నాడు అనేది అది గందరగోళంగా ఉంది. ఇది హాలీవుడ్ సినిమాల్లో రకరకాల జాతుల మధ్య చూపిస్తూ పోరు, వైరుధ్యాలు, టెర్మినేటర్లో చూపిస్తాడు. టెర్మినేటర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు కోసం వేటాడుతూ ఉంటాడు, సిల్వర్ స్టాలిన్ అనమాట. ఆ క్యారెక్టర్ యొక్క ఛాయలు అదేందో అందులో అయితే అది ఒక పార్ట్ చూపించి నెక్స్ట్ ఏమవుతుందో ట్విస్టులు అందులో బాగుంటాయి. అయితే ఈ కంగువలలో గందరగోళం, 5 జాతులు, 5 పోరాటాలు, 5 వింత మనుషులు, ఏంటంటే రకరకాలుగా ఉంది ఈ సినిమా. ఇటువంటి సినిమాని కొత్త ప్రయోగం చేసినా కూడా ఇది ఏ మేరకు ప్రేక్షకులకు ఆదరిస్తుందనేది డౌటే. ఈ పిల్లవాడి క్యారెక్టర్లు ప్రేక్షకుడు కనపడడం, సెంటిమెంట్ అంత ఎమోషనల్ పెద్దగా లేకపోవడం, కార్తీక్ క్యారెక్టర్లో ఏదో ట్విస్ట్ ఇవ్వాలనేసి ఇలా ఇవ్వడం, ఇవన్నీ మళ్ళీ సీక్వెల్ కూడా చేయడానికి ట్రై చేశాడు. కానీ ఇందులో కెమెరా నైపుణ్యం, విజువల్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, ముసలితో పోరాటం బాగుంది. ఏరోప్లేన్లో మేము సాహస కృత్యాల్లో ఏంటంటే ఏరోప్లేన్ ఫైట్లో హాలీవుడ్ సినిమాలో చూస్తుంటాం, డోరు అంతా మూసుకున్నప్పుడు చివరి భాగంలో నుంచొని హీరో ఎలాడటం,
ఆ గాలికి తర్వాత ఫైటింగ్ ఇవన్నీ కొన్ని సినిమాటిక్ ఉన్న చాలా కొంచెం ఆ, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇలాగ హాలీవుడ్ని మిక్స్ చేస్తూ రకరకాల ప్రయోగాలు చేసి కొత్త లోకాన్ని సృష్టించాడు. అంతవరకు ఓకే. 5 లోకాలు, చక్కని ప్రదేశాలు, కొండలు కోణలు, ఆ వింత మనుషులు బాగుంది. కానీ కథంతా 5 జాతుల చుట్టూ తిరుగుతూ మళ్ళీ కట్ చేస్తే ఈ 2024లో ఒక రష్యన్ సైంటిస్టులు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ మెదడు మీద ప్రయోగాలు చేయడం ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనేది ఈ మొదటి భాగంలో అయితే జనాలకి గందరగోళం ఉంది. దానికి వాళ్ళు సీక్వెల్ అన్నారు. సీక్వెల్లో మరి ఎందుకు చేస్తున్నారు ఆ పిల్లాడి మీద, ఈ పిల్లల మీద, తర్వాత అసలు ఈ ఫ్రాన్సిస్ రెండో సూర్య క్యారెక్టర్ ఏంటి అనేది తెలియజేస్తారు. అప్పటిదాకా మరి ఈ సినిమాని ఆదరిస్తే దాన్ని బట్టి సీక్వెల్ కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా గొప్ప ప్రయోగం చేశారు, వింత లోకాన్ని తీసుకెళ్ళారు. కానీ ఇప్పటి జనరేషన్కి వింత లోకాలు, వింత వింత మనుషులు అనేది ఆల్రెడీ చాలా హాలీవుడ్ సినిమాలు కానీ రకరకాల వెబ్ సిరీస్ కానీ రకరకాల నెట్ఫ్లిక్స్లో పిచ్చ పిచ్చ సినిమాలు వచ్చేసినాయి. తెలుగులో మన తమిళ్లో చేసిన ప్రయోగం తెలుగులో ప్రేక్షకులు పెద్దగా రుచించలేదని చెప్పాలి. మరి తమిళ ప్రేక్షకులకు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఒక సాహసమైన పని సూర్య చేశాడని చెప్పవచ్చు.